హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే సూపర్ టేస్టీ రెసిపీతో అయితే మేము ముందుకి రాబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ఫస్ట్ అయితే కోడిగుడ్లని ఉడకబెట్టుకోవాలి. కోడిగుడ్లు ఉడికేలోపే కావాల్సిన కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకుందాము. 3 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు. నేను చేసే క్వాంటిటీకి అవి సరిపోతాయి అన్నమాట. కూరగాయలు రెడీ చేసి పెట్టేసుకొని బియ్యం కూడా నానబెట్టుకుందాము. నేను ఇంట్లో దొరికే బియ్యమే తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇలా గుడ్లు ఉడకపెట్టిన తర్వాత పొట్టు తీసుకొని వాటికి ఘాట్లు పెట్టుకొని ఇలా కొంచెం నూనె పోసుకొని ఫస్ట్ అయితే గుడ్లను వేయించుకుందాం మనము. అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని వాటిని మరీ కాకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకుందాము. అలా ఘాట్లు పెట్టి కోడిగుడ్లు వేయించుకుంటే మసాలా అంతా దానికి పట్టి గుడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేనైతే పలావ్ని చాలా సింపుల్గా ఇంట్లో ఉండే మసాలాలతోనే బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా చూపిస్తున్నాను. వీడియో కూడా ఎక్కడా కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఇప్పుడే ఒక లైక్ వేసుకోండి. అలా వేగిపోయిన తర్వాత గుడ్లని పక్కన పెట్టి అదే గిన్నెలో అదే ఆయిల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పలావ్కి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేస్తుందన్నమాట. అలాగే ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే ఒక 4-5 మిరియాలు. ఈ మసాలాలే మనకి ఘాటు అనిపిస్తాయి. 2 ఆకు వేసి బాగా వేయించుకోండి. నేను జీలకర్ర మర్చిపోయాను, జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇవి మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. విడివిడిగా వేయించుకోండి, బాగుంటుంది. నేను మొత్తం ఒకేసారి వేసి వేయించాను అనమాట. ఇది నాకైతే 30 మినిట్సే పట్టింది. 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను ఇంట్లో ఉండే మసాలాలే వాడాను. పెద్దగా మసాలా లేకుండా, ఉప్పు కారాలు లేకుండా సింపుల్గా టేస్టీగా చేశాను. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూనే ఉండండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగంటుతూ ఉంటుంది. అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండండి. టమాటాలలో ఉన్న వాటర్తోనే మన ఉల్లిపాయ ముక్కలన్నీ వేగిపోతాయి అన్నమాట. మూత పెట్టి వేయించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది అన్నమాట. మీరు మిక్సీ పట్టి అలా ప్యూరిన్ వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇలానే వేసేసి మంచిగా మెదిగిపోయిన దాకా, మెత్తగా ఉడికేదాకా టమాటా ముక్కల వరకు వేయించుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని మంచిగా వేయించుకోండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగంటిపోతుంది అన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మన టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోయిన తర్వాత అందులో ఒక ప్యాకెట్ పెరుగు వేసాను. నేను పెరుగుని మెత్తగా చిలికి మీరు వేసుకోండి. నేను ప్యాకెట్ పెరుగు కాబట్టి అలా డైరెక్ట్గా వేసేసాను. ఇంకా మొత్తం పెరుగంతా ప్యూరీకి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఒక్క చెక్కలుగా ఉండేలాగా వేసుకోకండి, తర్వాత కూడా అలాగే ఉంటుంది, బాగుండదు అన్నమాట. మెత్తగా చిలికి అందులో వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత నూనె తేలుతుంది. నూనె తేలినప్పుడు 4 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, 1 చెంచా ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఇంకా ఇంతకు మించి మసాలాలు అయితే ఏమీ వాడట్లేదు. ఉప్పు కారాలు కూడా మన గ్రేవీకి మంచిగా పట్టేలాగా కలుపుకొని ఒకసారి కారం అయితే చెక్ చేసుకొని ఇంకా పడుతుంది అంటే వేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఒకటి బండ గుర్తు ఏంటి అంటే, మీకు అది ఉడికిందా లేదా అని తెలియాలంటే ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఉడికిపోయింది అని. నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు యాడ్ చేయదలుచుకోవట్లేదు అనమాట. ఎండాకాలం
ఇంట్లో అందరూ తింటారు, పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఒక ధనియాల పొడి తప్ప ఏమీ యాడ్ చేయలేదు. ఆ తర్వాత మీరు కడిగిన బియ్యాన్ని పట్టి నీళ్లు పోసుకోండి. మేము 5 కప్పులు బియ్యం కడిగాము. 1 కప్పు రైస్కి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఉప్పు కారాలు ఇప్పుడే చెక్ చేసుకోండి. బియ్యం వేసుకున్నాకైతే చెక్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఉప్పు సరిపోయిందా అని చెక్ చేసుకోవడానికి బండ గుర్తు ఏంటంటే, ఈ వాటర్ ఏదైతే మనం టేస్ట్ చేస్తే ఉప్పుగా తగిలితే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయినట్లు లెక్క. ఇలా మరిగిపోయిన తర్వాత ఆల్రెడీ కడుగు పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం మొత్తం వేసేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు కారాలు ఆల్రెడీ చెక్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఉడికించిన గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా ప్లేస్ చేసి పెట్టుకోవాలి. గుడ్లు వేసాక అన్నం కలపకండి, గుడ్లు చితికిపోతాయి. మీకు కావాలి అనుకుంటే చట్నీని మసిగుడ్డతో ఒకసారి అటు ఇటు అనండి, అంతే. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గిస్తే మసాలాలన్నీ అన్నానికి పట్టి గుమగుమలాడే ఎగ్ పలావ్ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అన్నం కలుపుకునేటప్పుడు జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నాను, గుడ్డు పగిలిపోతుంది. అన్నాన్ని ఇలా చెక్ చేసుకోండి. అన్నం అయితే మెత్తగా ఉడికిపోతుంది. దీనిని వేడి రైతాతో తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూస్తారు కదా, మంచి ఇంట్లోనే తొందరగా అయిపోయే ఎగ్ పలావ్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా టేస్ట్ చేద్దాము. నేను యాక్చువల్గా మా నందుగాడి కోసమే చేశానమాట. వాడికైతే నచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.